లేఖనాలను మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న నా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలోనికి నడిపించారు. మీ నామాన్ని స్తుతించి గణపరిచే గొప్ప కృపా భాగ్యము దయచేశారు. అందరు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవము కలిగిన మీ మాటలను ఈ సమయంలో మేము ధ్యానం చేయబోతున్నాం. వాటి ద్వారా మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. వాటి ప్రకారమై మేము నడిచినట్లుగా, జీవించినట్లుగా ఈ మాటలు మా జీవితాల్లో గొప్ప వెలుగును, నా ప్రభు ఆశీర్వాదాలను తీసుకు వచ్చినట్లుగా నా ప్రభాని సహాయము దయచేయండి. నీ మాటకి లోబడి నా ప్రభ ప్రతి బిడ్డలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించే గొప్ప అనుభూతి వైపుకు నడిపించమని, నిద్రశక్తులన్నీ దూరపరచండి. కేవలము మీ మాటలు యందు మాత్రమే మా లక్ష్యం నుంచి వాటి ప్రకారమే నడిచే కృప సహాయము సన్నిధిలో కూడిచిన మా అందరికీ ఈ మాటలు వింటున్న ఈ ప్రియులందరికీ దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పుల్లారా, ప్రభువారు సిద్ధపరిచినటువంటి లేఖన భాగం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకుందాం. 43వ అధ్యాయము 19వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నేను ఒక నూతన క్రియ, నూతన కార్యము చేస్తూ ఉన్నాను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడే అది మొలచును, దానిని మీరు ఆలోచింపరా అని ఒక ప్రశ్నను దేవాతి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నారు. మనము అనేక సంగతులను జ్ఞాపకం చేసుకుంటాం. మన కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక పరిస్థితులను, సంఘటనలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. చాలా తక్కువ మంది మాత్రమే దేవుని యొక్క కార్యములను బట్టి ఆలోచన కలిగి ఉంటారు. విశ్వాస క్రమంలో స్థిరముగా ఉండేవారు దేవుని కార్యాల ఎడల ఆలోచన ఉంటారు. దేవుడు నాకు, నా కుటుంబానికి ఏ కార్యం చేయబోతున్నాడా, ఏ విధమైన దీవెన ఇవ్వబోతున్నాడా, ఏ విధమైనటువంటి ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడో దాన్ని బట్టి చాలా తక్కువ మంది మాత్రమే ఒక ఆలోచన కలిగి ఉంటారు. కానీ ప్రభువారు మాత్రము అందరికీ కార్యములు చేయాలి ఆయన ఇష్టపడుతూ సిద్ధపడుతూ ఉన్న దేవుడిగా ఉన్నారు. నేటి దినాన ఇటువంటి ఆలోచన లేనటువంటి వారికి, అంటే దేవుని యొక్క ఆలోచన లేనటువంటి వారితో ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఒక నూతన కార్యమును చేయబోతున్నాను, దాని గురించి మీరు ఆలోచించరా అంటే దాని అర్థం పురారా, మనము మన యొక్క కుటుంబాల గురించే, మన పరిస్థితుల గురించే, మన బాధల గురించే, మన ఇరుకుల గురించే, వాటి గురించి ఆలోచిస్తాం. ఆలోచించాలి, తప్పు లేదు. కానీ వాటికంటే కూడా సర్వోన్నతమైనటువంటి దేవుడు ఉన్నాడు, వాటన్నిటినీ తీసివేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన కార్యమును చేయటం కనుక ప్రారంభం చేస్తే దాన్ని ఆపేటటువంటి వాడు ఎవరు లేరు కదా. నా కుటుంబంలో అటువంటి మేలు కార్యము గనక దేవుడు చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన సగటు మానవుడు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే గనక నా జీవితంలో ఆశీర్వాదాన్ని గనక ఇస్తే ఎలా ఉంటుంది నా జీవితం, ఎలా ఉంటుంది నా కుటుంబం అనే ఆలోచన సగటున ప్రతి మనుష్యుడు, మానవుడు కూడా చేయాలి. ఆయన ఎటువంటి కార్యములను, అద్భుతాలను చేసేటటువంటి దేవుడు అంటే అదే వచనం కింద రాయబడుతుంది కదా మాట, అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దినాన టెక్నాలజీ బాగా వచ్చేసిందండి. మనకి ఎంత టెక్నాలజీ వచ్చినా,
ఎంత అభివృద్ధిలో కొనసాగుతున్నా మానవుడు తనకున్నటువంటి శక్తిని బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ ఎడారిలో నదులను ప్రవహింప చేయలేడు. ఎడారిలో నదులను ప్రవహింపజేస్తారు పిల్లరా. ఎడారి అంటే మనకి దాదాపుగా మన కనుచూపు మేర అంతా ఏం కనపడుతుందంటే ఇసుకే కనపడిద్ది. అక్కడక్కడ ఓయాసిస్లు ఉంటాయి. అందులో కొంత నీరు కూడా అందుబాటులోకి వస్తుంది. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఓయాసిస్లు మనకి కనబడచ్చు, కనబడక పోవచ్చు. కానీ ఈయనేం చెప్తున్నాడు? ఎడారిలోనే నదులను పారజేయుచున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మనుషుడికి మానవుడికి సాధ్యము కానటువంటి, ఎంత టెక్నాలజీ వచ్చినా కొన్ని పనులను మనుషులు చేయలేరండి. కొన్ని పరిస్థితులను మనుషులు మార్చలేరు పుల్లరా. మార్చగలిగే ఏకైక దేవుడు మన దేవుడు. ఎటువంటి అద్భుతాన్ని చేస్తానంటున్నాడే. ఎడారి లాంటి మన జీవితాలలో, కృంగిపోయినటువంటి జీవితాలలో, వేదనకరమైనటువంటి జీవితాలలో, బాధకరమైనటువంటి జీవితాలలో ఆయన అంటున్నాడు ఒక నూతన ఉజ్జీవాన్ని. ఎడారిలో నదులు అనగా అర్థం ఏంటంటే మోడు బారిపోయినటువంటి జీవితంలో ఒక నూతన స్థితిని ప్రభువు చేయబోతున్నాడు, ఒక నూతన కార్యమును ప్రభువు చేయబోతున్నాడు అని దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. అరణ్యంలో దాదాపుగా త్రోవ కలగజేస్తాను అంటున్నాడు ఆయన. కిక్కిరిసిన అరణ్యంలో త్రోవ కలగ చేయటానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు. ఉండుదండి. అరణ్య మార్గములో కిక్కిరిసిన అడవులలో త్రోవ కలగ చేయటానికి ఏమాత్రం అవకాశం ఉండదు. కానీ అటువంటి చోట్ల కూడా ప్రభువు గొప్ప కృపను చూపి ఒక త్రోవను ఏర్పాటు చేయబోతున్నాడంట. అందుకే దాన్ని బట్టి రాయబడుతున్న మాట, నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, దానిని మీరు ఆలోచించరా. ఈ మాట చాలా స్పష్టంగా కృంగిపోయిన, వేదనకరమైన, చాలా బాధలో, నిరాశలో, నిస్పృహలో ఉండిపోయినటువంటి బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నారు. నూతన క్రియ వారి జీవితాల్లో ప్రభువు చేయబోతున్నాడు. ఎడారి లాంటి జీవితాల్లో నదులను పారజేయబోతున్నాడు. అరణ్యములో త్రోవను ఏర్పాటు చేయబోతున్నాడు. అనగా ఏ మార్గము నాకు ఇంకా లేదు, అన్ని మార్గాలు మూసుకుపోయాయి, ద్వారాలన్నీ మూసుకుపోయాయి, ఇక బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు, బయటపడేటటువంటి అవకాశం లేదు. ఇటువైపు వెళితే ఆ ద్వారం మూసుకుపోయింది, ఇటువైపు వెళితే ఆ ద్వారం మూసుకుపోయిందని అన్ని ద్వారాలు మూసుకుపోయి ఏం చేయాలో తెలియనటువంటి వారితో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ కొరకు త్రోవను నేను ఏర్పాటు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నలిగిన వారు, కృంగిన వారు, వేదన బాధలో ఉన్నవారికి దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదండి. వారి ఎడల నా ప్రభువు, మనందరి ప్రభువు ఏం చేయబోతున్నాడంటే నూతన క్రియను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి వారు అప్లై చేసుకోవాలి ఈ మాట. నా ఎడల ప్రభు ఏం చేయబోతున్నాడు? నూతన క్రియ. నా కుటుంబము ఎడల ప్రభు ఏం చేయబోతున్నాడంటే నూతన క్రియను, ఒక కొత్త ఆశీర్వాదము, ఒక ఉజ్జీవమును, మేలుకరమైనటువంటి జీవితము, దినములను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఇక భయపడాల్సినటువంటి అవసరము లేదు. భక్తులైనటువంటి దావీదు ఒక మాట అంటాడు పిల్లరా. 4వ కీర్తన 1వ వచనాన్ని గనక మనం చూస్తే దావీదు వారు పలికినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను అక్కడ మనం చూడొచ్చు పిల్లరా. 4వ కీర్తన 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన అంటున్నాడు కదా, నా నీతికి ఆధారమగు దేవా, ఏమన్నారట, నేను మొర్రపెట్టినప్పుడు, నేను మొరపెట్టిన ప్రతిసారి నాకు ఉత్తరము. ఎన్నిసార్లు మొరపెట్టినా ప్రభువా నాకేం చేయమన్నాడంట? జవాబునివ్వు, నాకు ఉత్తరం ఇమ్ము, నాకు ఉత్తరం ఇమ్ము అని ఎవరు అంటున్నారంటే దావీదు వారు అంటున్నారు. దాని కింద ఒక శ్రేష్టమైనటువంటి మాటను పలికాడు. ఇప్పుడు ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడంట?
ఇరుకులో విశాలతను కలగజేశాడంట. ఆల్రెడీ జరిగిపోయింది కార్యం అక్కడ. ఇరుకు అనగా మన బాధలు, కష్టాలు, శ్రమలన్నీ పుల్లరా, ఆర్థిక భారములన్నీ, శరీర బలహీనతలన్నీ, రోగరుగ్మతలన్నీ, అవన్నీ గనక మనం ఇరుకుతో పోల్చుకుంటే భక్తులైన దావీదు ఏమన్నాడు ఇక్కడ? ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు. అంటే కష్టాల్లో దీవెనను ఆయన మాత్రమే ఇవ్వగలడు. నేనున్నాను, మీకు కష్టం వచ్చింది, కొంతవరకు ఆదుకోగలనేమో కానీ పూర్తిగా ఏమండి ఆదుకోకపోవచ్చేమో. ఒకవేళ మీ బంధువులు కొంతవరకు ఆదుకొనవచ్చేమో కానీ పూర్తిగా ఆదుకోకపోవచ్చు. కొంతమంది అయితే మనకి కష్టాలు ఉన్నాయని కూడా ఇక మన దరిదాపుకు కూడా రారిక. పొద్దాక వారిని సహాయం అడుగుతామని ఏ ఆలోచనతో ఉంటారంటే మన దగ్గరికి ఇక రారు వాళ్ళు. కానీ మన ప్రభువు అలా కాదు కదా. ఆయన ఏమన్నాడు? ఇరుకులో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇరుకులో మనకేమిస్తాడంట? విశాలత. అంటే కష్టాల్లోనే ఆ కష్టము వెంబడి ప్రభువారు ఒక దీవెనను మాకు దాచి ఉంచాడు, ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. అది ఆల్రెడీ దావీదు వారు అనుభవించేశాడు కాబట్టే ఆయన ఏమన్నాడంట? ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నేను మొరపెట్టినప్పుడల్లా నాకు జవాబు ఇవ్వయా, నాకు ప్రత్యుత్తరం ఇవ్వయా, నాకు ప్రతిఫలం ఇయ్యయా అని దావీదు వారు అడుగుతూ నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అంటున్నాడు. ఏమన్నాడంటండి? నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. కాబట్టి ఎడారి లాంటి మన జీవితాలలో అన్ని దారులు మూసుకుపోయాయని, ఇక ఏ దారి నాకు లేదని, ఏ విధమైనటువంటి ఇక ప్రభావము లేకపోతే ఏ విధమైనటువంటి సహాయము నాకు లేదు అని అనుకుంటూ బాధపడుతుంటున్నటువంటి వారందరితో దావీదు వారి ద్వారా ప్రభు మాట్లాడిస్తున్నాడు. ఆయన ఎలాగైతే ఇరుకులో విశాలతను చూశాడో ఇటువంటి కష్ట సమయాల్లో ఉన్నటువంటి మనకిని కూడా మొరపెట్టితే, ఆయనకు మొరపెట్టినప్పుడు మనల్ని కరుణించి అదే విశాలత మనకిని కూడా దేవుడు దయచేయబోతున్నాడండి. అందుకే మూలవాక్యం మనం చూసాం, నూతన క్రియ చేయబోతున్నాను. ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగిపోయిందండి. ఇప్పుడు వరకు పడిన అవమానం ఏదో పడ్డామండి, పడిన నిందేదో పడ్డాం, పడిన ఆర్థిక బాధ ఏదో పడ్డాం. కానీ వారితో అంటున్నాడు కదా, నీ జీవితంలోనే నూతన క్రియ ఆరంభం చేయబోతున్నాడు. నూతన క్రియను ప్రభు ఆరంభం చేయబోతున్నాడు. ఇరుకంతయు పోయి విశాలత ఆశీర్వదించబడేటటువంటి విధానంలోనికి ప్రభు మనల్ని ఎప్పుడు నడిపిస్తారంటే ఆయనకు మనము మొరపెట్టినప్పుడు. మొరపెట్టే అనుభవము చాలా గొప్పదండి. మొరపెట్టే అనుభవము చాలా శ్రేష్టమైనది. మనం మొరపెడితే పరలోకమే కదిలిద్దంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాతి దేవుడు కూడా తన నిర్ణయాలు మార్చుకుంటాడండి. నా బిడ్డ మొరపెడుతున్నాడు, నా బిడ్డ కన్నీరు కారుస్తుంది, నా బిడ్డ కన్నీరు కారుస్తున్నాడు అని ప్రభువారు తలంచుకొని నూతన క్రియను, ఎక్కడైతే ఓడిపోయావు అక్కడే విజయమును, ఎక్కడైతే కృంగిపోయావు అక్కడే ఓదార్పును, ఎక్కడైతే నేను ఇది పని చేయలేననుకున్నావో అక్కడే గొప్ప కార్యము నీ ద్వారా ప్రభు జరిగించబోతున్నాడు. పులారా, దానిని గురించి మనము ఆలోచన చేయాలి. ఆమేన్. ఎప్పుడు మన బాధలు కాదు పులారా, మన కష్టాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, శరీర బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. అవి కాదు మనం ఆలోచన చేయాల్సింది, ప్రభు నా కొరకు ఏం చేయబోతున్నాడు, ప్రభు ఏ కార్యం చేయబోతున్నాడు. నేను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా, మొరపెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ఏ కార్యమో ప్రభువు నాకు చేయబోతున్నాడో దానిని ఆలోచించమని దేవాతి దేవుడు మనతో సూటిగా సెలవిస్తున్నాడు పిల్లరా. కాబట్టి బాధలన్నిటిని కూడా మర్చిపోదాం. ఎందుకంటే ఆయన ఇరుకులో విశాలతను కలగజేసే దేవుడు. ఇవన్నీ మనకు కలగాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా మనం ఉండాలండి. ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనము నడవాలండి. అసలు ఆయన ఎంతగానో ప్రేమ చూపిస్తాడు కదా.
ఇష్టమైన బిడ్డగా లేకపోయి ఆయన ప్రేమ చూపిస్తారంట పుల్లారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మారు మనసు పొందకపోయినా, లేదా ఒకవేళ మనము బాప్తిస్మా అనుభవంలోనికి రాలేకపోయినా, ఆయన మన ఎడలు ఏం చూపుతారంటే ప్రేమను చూపేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒకసారి రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఏ రీతిగా చూపుతున్నాడో అటువంటి శ్రేష్టమైనటువంటి మాట అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. అయితే దేవుడు మన ఎడల అయ్యో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తున్నాడంట. నాకు ఇష్టమైన మనుషుడికి నేను ప్రేమను ఎలాగ వెల్లడి చేస్తానంటే, అతనికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వటాన్ని బట్టి నా ప్రేమను అతని మీద చూపుతా కదా పుల్లారా. ఏదో విలువైనటువంటి వస్తువునిచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నీ మీద నాకు ప్రేమ ఉంది అని కొన్ని విలువైనటువంటి వస్తువులను నేను బహుకరణ చేసి అలాగ నేను ప్రేమ చూపిస్తానేమో. కానీ దేవుడు మన ఎడల ప్రేమను ఎలా చూపించాడు తెలుసా పుల్లారా? మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు, ఆమేన్, ఇంకనూ పాపులుగా ఉండగానే అంట. మనమేం మారు మనసు పొందలే, ఇంకా మనమేమి బాప్తిస్మా అనుభవంలోనికి రాలేదు, ఇంకా ప్రభు యొక్క శరీరమును యవన రక్తమును స్వీకరించే అనుభవాల్లోకి మనం ఏమి రాలేకపోయినా, మన మీద ఉన్నటువంటి ప్రేమ ఏం చేసిందంటే మన కొరకు మరణించేటట్లుగా చేసింది. ఆమేన్. మన కొరకు ఆయనను మరణించి శిలువ మరణమును జయించేటట్లుగా చేసింది. అది నిజమైనటువంటి ప్రేమ. ఇది ఒక నూతన కార్యము కాదంటారా పుల్లారా? నూతన క్రియ కాదంటారా? ఏమాత్రము విలువలైనటువంటి మనల్ని పాపపు శాపముతో నింపబడినటువంటి మనందరినీ కూడా దేవుడు ఏ రీతిగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మన కొరకై మరణించేటట్లుగా చేసి మన నిమిత్తమై మరలా తిరిగి లేచేటట్లుగా చేశాడు. ఆ విధముగా దేవుడు మన ఎడల ప్రేమను రుజువు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మన కొరకు అలా మరణిస్తాడు పుల్లారా? ఒకసారి పై వచనాన్ని చూడండి, అక్కడ 7వ వచనాన్ని చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి ఒకసారి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చునేమో. చాలండి. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట ఎలాగంట? అరుదు. అసలు ఒక మనుషుడి కోసం ఒక మనుషుడు చనిపోవటం చాలా అరుదు. చనిపోతారండి ఎవరన్నా? అమ్మా నా కోసం చనిపోతారు ఎవరన్నా? పో అయ్యా, నువ్వు ఏదో వస్తున్నావు, వాక్యం చెబుతున్నావు, సంఘ కాపరైనంత మాత్రం నీ కొరకు మమ్మల్ని చనిపోమంటారా అని ప్రశ్నిస్తారు కొంతమంది. అయ్యో పాస్టర్ గారు ఏదో కొంచెం ఇలా మాట్లాడుతున్నారు, వచ్చే వారం నుంచి మనం దేవుని సన్నిధికి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకుంటారు కొంతమంది. మేమేదో దేవుని సన్నిధికి వచ్చే మాటలని బలపరచబడాలని అనుకుంటా ఉంటే ఈయనేంటి మా కొరకు చనిపోమన్నాడని ఇక వచ్చే వారం ఆరాధన కూడా. అంటే నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట అరుదు. ఒకవేళ కొన్నిసార్లు చనిపోవటానికి తెగించవచ్చేమో, కొన్నిసార్లు కొన్ని సందర్భాలు. అది కూడా 100% అని చెప్పడానికి లేదండి. అసలు ఆ విషయానికి వస్తే ఎవరు కూడా చనిపోవటానికి సిద్ధంగా ఉండరు. కానీ దేవుడి ప్రేమ ఏమైంది? మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇరుకులో ఉన్న మనందరినీ కూడా విశాలత వైపులకు నడిపించడానికి, బాధలలో, కష్టాల్లో, శ్రమలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఎడారి లాంటి మోడు బారిపోయినటువంటి జీవితాల్లో నదులు ప్రవహింపచెట్టు చేయటానికి, అరణ్యములో త్రోవ కలుగ చేసేటట్లు చేయటానికి పుల్లారా ఆయన ఏం చేశారంటే మన నిమిత్తమై పాపులుగా ఉండగానే చనిపోయాడంట. అసలు నీతిమంతుని కోసమే చనిపోవటం అరుదని 7వ వచనంలో చూసాం మనం.
కానీ మనం పాపపు స్థితిలో ఉండగానే మన కొరకు ఆయన ఏం చేశాడు? మరణించడం. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ ఆయన చూపాడో చూడండి ఒకసారి. ఎవరైనా చూపుతారు ఇలాగా? చెప్పాగా, నా కొరకు మరణించమంటే ఎవ్వరు కూడా త్యాగం చేయరు. కుటుంబ బిడ్డలే ముందుకు రారు. అవసరం అవుతుంది రక్తం ఇవ్వంటేనే నేటి దినాన కొంతమంది ఈలేకపోతున్నారు కదండి. కానీ చాలా మంది ఉంటారు మంచి వాళ్ళు, చాలా జాలి హృదయంతో. వాళ్ళు ఏం చేస్తారంటే అవసరత ఉంది అని తెలియగాలే వారికి తోచిన నచ్చిన ప్రభు ప్రేరేపించబడిన సహాయాన్ని వారు చేస్తారు. కొంతమంది అయితే పొరపాటును కూడా చేయరు, ఎందుకంటే వారికి దేవుని ప్రేమ తెలియదండి. దేవుని క్రియల గురించి, పనుల గురించి వారికి ఏమాత్రం ఆలోచన ఉండదు బొత్తిగా. ఎప్పుడు వారి యొక్క కుటుంబమే ఇలాగ వెళ్ళాలి, ఇలా కొనసాగాలి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా ఎదుర్కోవాలి, అవే తప్ప దేవుడు నాకేం చేయబోతున్నాడు అనే ఆలోచన సగటున కొంతమంది మనుషులకు, మానవులకు ఉండటం లేదు. కానీ ఆయన అంటున్న నిశ్చయముగా ఇరుకులో విశాలతనిస్తాడు. మనం మొరపెట్టిన వెంటనే, మనము అడగకపోయినా మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కదా. మనం అడగకపోయినా మన నిమిత్తము కల్వరి గిరిలో పులరా ఆ ప్రాణాన్ని అర్పించాడు కదా. కల్వరి శిలువలో ప్రాణాన్ని అర్పించాడు కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. అడగకపోతే ఎంత చేస్తే, మనసారా మొరపెడితే, మనసారా అయ్యా నన్ను విశాలత వైపులకు నడిపించమని అడిగితే, ఎడారి లాంటి నా జీవితాన్ని మధురంగా మార్చమని అడిగితే, ద్వారాలన్నీ మూసుకుపోయినాయి ప్రభువా, ఒక నూతన ద్వారాన్ని నా కొరకు ఏర్పాటు చేయమని అడిగితే, నిశ్చయముగా దేవునికి స్తోత్రం, ప్రభు ద్వారాల్ని మనకి తెరవబోతున్నాడు. నూతన క్రియను చేయబోతున్నాడు. నూతన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. మన నిమిత్తమై మరణించిన ఆయన చెప్తున్న మాట, మన నిమిత్తమై నూతన క్రియను, కార్యమును ఆయన నేటి దినాన మొదలు పెట్టబోతున్నాడు. మనం మొరపెడితే, ప్రార్థన చేస్తే, ఆయన కృప, కనికరము, కటాక్షం కోసం మనం ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన అంగీకరించి విశాలతను దయచేసి మూడు బారిపోయిన జీవితాన్ని చిగురింపజేస్తాడండి. ఎవ్వరూ చేయలేరు పిల్లరా. ఇలాగ జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు. మారుస్తారండి ఎవరైనా? ఎవ్వరూ మార్చలేరు. ఎంత ధనాన్ని వెచ్చించినా మార్చలేరు. ఎంత విలువైన వస్తువులను వెచ్చించినా మార్చలేరు. ఒక్క ఆయన మాత్రమే, చిందించిన యవన రక్తము మాత్రమే ఈ రీతిగా చేయగలదు. కాబట్టి మరి ఏది కూడా చేయలేదు. కాబట్టి ఒకసారి ఆయన ప్రేమను చూద్దాం. పాపులుగా ఉండగానే మరణించాడంట. శాపపు స్థితిలో ఉండగానే మరణించాడంట. ఏ విధమైనటువంటి అర్హత లేని మనల్ని బట్టి ఆయన మరణించాడు. ఏ విధమైన విలువ లేనటువంటి మనల్ని బట్టి ఆయన మరణించాడు. మరణాన్ని గెలిచాడు. తండ్రి యొద్దకు వెళ్ళాడు. మరలా మన కోసం ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనం స్టాండర్డ్గా ఉంటూ భక్తి జీవితంలో ఏ లోపాలున్నా సరి చేసుకుంటూ ప్రభునకు అనుకూలముగా, ప్రభునకు నచ్చినట్లుగా, ప్రభువు మెచ్చినట్లుగా మన ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిలో మనందరం ముందుకు కొనసాగాలని ప్రభు నామముని మాటలు ప్రకటిస్తూ ఉన్నాను. యేసయ్య ఈ మాట మన వికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థించు. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ కొందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవ, మాతో మాట్లాడిన శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఇరుకులో విశాలతను కలుగజేసే దేవుడా, నా ప్రభువా, అటు కృప మాకు దయచేయండి. ఎడారి లాంటి మూడు బారిపోయిన జీవితాల్లో నూతన ఉజ్జీవమును, నా ప్రభువా, నూతన ఆశీర్వాదమును, దీవించబడినటువంటి అనుభవమును దయచేయండి. ద్వారాలన్నీ మూసుకుపోయాయని బాధపడుతున్న ప్రతి బిడ్డతో నా ప్రభువా మీరు మాట్లాడారు. నూతన ద్వారమును తెరవబోతున్నానని మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. నా ప్రభువా, స్థిరముగా మెలకువగలిగి
ఆధ్యాత్మిక భక్తి జీవితాల్లో మేము నడిచి కొనసాగునట్లుగా నీ కృపా సహాయము దయచేసి ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు ఈ మాటలు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మలచి మేలుకరంగా మరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ సమయంలో